హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ సాయి శరణ్. యూ వాచింగ్ షార్ట్ స్మార్ట్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చేయక చాలా అవుతుంది. సో ఈరోజు ఒక మంచి టాపిక్ అయితే పట్టుకొచ్చిన. హాట్ టాపిక్. ప్రజెంట్ అయితే ఐపీఎల్ అయితే మస్తు నడుస్తుంది అనమాట. హైదరాబాద్లో, ఢిల్లీలో, బెంగళూరులో అన్ని టీమ్స్ మస్తు మస్తు ఆడుతున్నాయి. ఎస్ఆర్హెచ్ అయితే దుమ్ము దులిపేస్తుంది అనమాట ఒక పక్క అయితే. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఐపీఎల్ గురించి. ఐపీఎల్ అనేది నార్మల్ చూసుకుని అయితే వాళ్ళు పెట్టేది జస్ట్ ఒక 15 crores 20 crores యొక్క ప్రైజ్ మనీ పెడతారు. ఆ 20 crores కోసం ఇన్ని టీమ్స్ అనేవి ఇంత మ్యాచెస్ ఇంత కొట్టుకుంటాయి. సో ఓన్లీ 20 crores కోసమేనా అంటే కాదు, ఇది పెద్ద ఒక బిజినెస్ అనమాట. దీని గురించి పూర్తిగా తెలియాలంటే ఫస్ట్ మనకు బీసీసీఐ గురించి తెలియాలి. బీసీసీఐ అనేది ఇండియాలో మన క్రికెట్ బోర్డ్ అనమాట. అక్కడ నుంచే అంతా మొదలవుతుంది. అంటే ఓన్లీ ఇండియాకే కాదు, ఇప్పుడున్న ప్రపంచంలో ఉన్న క్రికెట్ అంతటికి మన బీసీసీఐ పెద్ద అన్నట్టు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాలు అందరూ పాటించాలి. ఎందుకంటే పైసలు మన దగ్గరనే మస్తున్నాయి అనమాట, వేరే దగ్గర లేవు. ఇంటర్నేషనల్ ఐసీసీ కూడా దగ్గర కూడా లేవు. కాబట్టి బీసీసీఐ చెప్పిందే వినాలి. క్రికెట్ అనేది ఎక్కువ బీసీసీఐ దగ్గరనే ఉంది. సో ఈ బీసీసీఐ ఏం చేస్తుందంటే ఈ ఐపీఎల్ ఏమంటారు, క్రికెట్ని ఆడిపిస్తుంది అనమాట. ఈ మ్యాచ్లన్నీ ఆడిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏం చేస్తుందంటే టీముల్ని టీమ్స్ని అంటే ఏం చేస్తుంది, ఫస్ట్ 8 టీమ్సే ఉండే, తర్వాత రీసెంట్గా ఇంకో 2 టీమ్స్ యాడ్ చేసిండు. ఐ థింక్ ఇప్పుడు 10 or 11 టీమ్స్ ఉన్నట్టున్నాయి. నాకు కూడా క్లారిటీ లేదు ఎన్ని టీమ్స్ ఉన్నాయని. సో వీళ్ళు టీమ్స్ని అనౌన్స్ చేస్తారు. ప్రతి ఇయర్ లేదా 2-3 yearsకి డబ్బులు అవసరం ఉన్నప్పుడల్లా వీళ్ళు టీమ్స్ని అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా బ్యాక్ 2015 నేను 15 నుంచి చూస్తున్నా. 2010-12 అయితే నాకు అంత ఐడియా లేదు ఎన్ని టీమ్స్ ఉండేనో. డక్కన్ చార్జెస్ అని ఉండేనట, అది పోయింది. ఎస్ఆర్ఎస్ వచ్చింది ఇప్పుడు. అంటే ఒక 2-3 years దాకా హైదరాబాద్కి ఒక టీం కూడా లేకుండే, ఇప్పుడు ఎస్ఆర్ఎస్ వచ్చింది. సో ఇలా వీళ్ళు టీమ్స్ని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసిన తర్వాత మన ఇండియాలో ఉన్న బిగ్ ప్లేయర్స్ ఉంటారు కదా, మంచి కరోడ్పతి పైసలు ఉన్న వాళ్ళు, ఆ టీమ్స్ని కొనుక్కుంటారు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ కలకత్తాని షారుఖ్ ఖాన్ కొనుక్కున్నట్టు ఇలా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ పైసలు బగ్గున్నోళ్ళు పెట్టేసి కొంటారు అన్నట్టు. కొన్ని ఇక స్టార్ట్ చేస్తారు. అలా టీంని కొన్న తర్వాత అట్టిన ఉంటే నడుస్తుందా? ప్లేయర్స్ని కూడా కొనుక్కోవాలి. ప్లేయర్స్ మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఏ కంట్రీస్ అయితే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటాం వాళ్ళ ప్లేయర్స్ని ఇక్కడ పంపిస్తాయి. సో వాళ్ళ ప్లేయర్స్ని యాక్షన్స్లో పెట్టి కొనుక్కుంటారు. ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్లు ఇట్లా శాలరీస్ ఇచ్చుకుంటా కొనేసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. ఆ సీజన్ అయిపోయే వరకు వీళ్ళకే ఆడతారు వాళ్ళు. సో ఒక్కొక్క టీంని కొనడానికి వీళ్ళు పెట్టే మనీ ఎంత అంటే ఆల్మోస్ట్ 6 to 10,000 crores మధ్యలో ఉంటుంది. అంత ఎందుకు అంటే యాక్షన్ పెట్టినప్పుడు అయితే ప్లేయర్స్ని కొనడం అయితే 20 crores పెట్టి ఇలా కొంటూ ఉంటారు. బట్ టీంని కొనుక్కోవాలంటే మాత్రం దాని వాల్యూ అనేది అంత ఉంటుంది. రీసెంట్గా ఎవరు ఎస్ఆర్హెచ్ సంథింగ్ ఏదో రీసెంట్గా 2 teams లాంచ్ అయినాయిగా, అప్పుడు వాటి వాల్యూ 6,000 crores ఏమో ఉండేనట. వాటిని కొన్నారు 6,000 crores పెట్టి. మరి ఇన్ని డబ్బులు పెట్టి కొంటే మరి రిటర్న్స్ వస్తాయంటే ఖచ్చితంగా వస్తాయి. రిటర్న్స్ అంటే 1,000 కోట్లు రావు. బట్ ఇయర్లీ ఒక 500 crores 600 crores 1,000 crores ఇలా వాల్యూ మార్జిన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అండ్ దాంతోపాటు టీం యొక్క బ్రాండ్ వాల్యూ అనేది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై సూపర్ కింగ్స్ కానీ, ముంబై ఇండియన్స్ కానీ, ఆర్సీబీ కానీ, వీటి బ్రాండ్ వాల్యూ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక 10,000 crores వరకు ఉంటుంది. వాళ్ళు కొన్నప్పుడు జస్ట్ 1,000 crores ఉండే, అది ఇప్పుడు 10,000 crores వరకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ వీళ్ళకు వచ్చే లాభాలు ఎలా వస్తాయి అసలు ఈ మ్యాచ్ నుంచి అంటే మన దగ్గర నుంచే మనమే పెద్ద హోల్స్ వాళ్ళు పెట్టే క్రికెట్ మ్యాచ్ని మనం చూస్తూ ఉంటాం. చూడడానికి డబ్బులని చెల్లిస్తూ ఉంటాం. అది అందులో ఒకటి వచ్చేసి మనం ఫోన్లలో చూస్తాం, టీవీలో చూస్తాం, వాటికి డబ్బులు చెల్లిస్తూ ఉంటాం. దాంతోపాటు స్టేడియంకి వెళ్ళి స్టేడియంలో చూస్తాం. దాంతోపాటు అక్కడ జెర్సీలు కొనుక్కుంటాం. ఇంకా చాలా అంటే చాలా విధాలు డబ్బులు వస్తాయి. అయితే టీం వాళ్ళు ఏం చేస్తారంటే ఈ గేమ్ ఆడేటప్పుడు తీసిన వీడియోస్ ఉంటాయి కదా, వీడియో అంటే ఇప్పుడు ఆల్రెడీ లైవ్లో ఉంటుంది కదా, దాన్ని బ్రాడ్కాస్టింగ్ అంటారు. దాన్ని సెల్ చేస్తాయి. అంటే ఇప్పుడు జియోకి సెల్ చేసినప్పుడు జియో ఐపీఎల్ తీసుకుని ఇప్పుడు జియో వాళ్ళ యాప్లో మన ఈ డైరెక్ట్ లైవ్ కాస్ట్ పెట్టేసింది. సో ఫస్ట్ ఇనిషియల్గా మీరు ఫ్రీగా చూడండి అని చెప్పేస్తుంది 1 month. తర్వాత మీరు కంటిన్యూగా చూస్తూ ఉంటే మధ్యలో సబ్స్క్రిప్షన్ లేని మీకు రాదు అని చెప్పేసి నాకు అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు 70 రూపాయలు పెడితే మాత్రమే నాకు వస్తుంది. అలా ప్రతి ఒక్కరి దగ్గరికి ఎవరెవరు చూస్తున్నారో వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూనే ఉంటారు. సో ఇలా దీనికి ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఐపీఎల్లో బీసీసీఐ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నట్టు. అక్కడ టీమ్స్ అనేవి స్టార్టప్స్ అన్నట్టు. దాంతోపాటు దాని కింద ప్లేయర్స్ అనేవి అసెట్స్, అంటే వైగా ప్రతి ఒక్క టీం దగ్గర అసెట్స్ అన్నట్టు.
స్టార్ట్అప్ దగ్గర అసెట్స్ అన్నట్టు. తర్వాత ఎవరు మరి పైసలు ఎవరు కస్టమర్స్ అంటే మనం చూసుకోవడమే మనమే. మనం చూస్తున్నా, ఎంజాయ్ చేస్తున్నా, డబ్బులు ఇస్తున్నాం కాబట్టి మనమే. మన దగ్గరికి డబ్బులు తీసుకొని వాళ్ళు బిజినెస్ అయితే నడుపుతుళ్ళు. ఇదే మరి చిన్న బిజినెస్ అంటే చిన్న బిజినెస్ కాదు, ఒక బ్రాడ్కాస్టింగ్ వాల్యూ మొత్తం అంటే ఈ ఐపీఎల్ యొక్క బ్రాడ్కాస్టింగ్ వాల్యూ వచ్చేసి దాదాపు 40 to 50,000 crore రూపీస్ కరోడ్ ఉంటుందట. అంటే $10 billion ఆల్మోస్ట్ అంత వాల్యూ ఉన్న ఐపీఎల్ బిజినెస్ ఇది. సో దీని ద్వారా అందరికీ యూజే ఉంది, అందరికీ ఎంటర్టైన్మెంట్ అవుతుంది, అందరూ కొంచెం ఎంజాయ్ చేస్తున్నారు. దాంతోపాటు కొత్త కొత్త ప్లేయర్స్ బయటకు వస్తూ ఉంటారు. ఆ 15 crores 20 crores ప్రైజ్ మనీ కోసం ఎవరు ఆడరు. ఇది ఒక పెద్ద బిజినెస్, దీని చుట్టూ ఒక పెద్ద వలయం ఉంటుంది, ఆ వలయం కోసమే ఆడుతూ ఉంటారు. అందులో నుంచి మనీ వస్తుంది. ఒక ప్లేయర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేయర్ ఇప్పుడు ఎవరు మన ఎస్ఆర్హెచ్లో మెయిన్ ప్లేయర్ ఎవరు మంచిగా కొడతాడుగా, అభిషేక్ వచ్చేసి మంచి ఇప్పుడు అతని బ్రాండ్ వాల్యూ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అతనికి చాలా మంది ఫాలోవర్స్ వచ్చేసి, ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ఆడతాడు కాబట్టి. సో అతనికి చాలా బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఒక బ్రాండ్ వచ్చి వాళ్ళతో యాడ్ చేయించుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తూ ఉంటారు, ఆ వీడియో చూసినప్పుడు ఐపీఎల్ మ్యాచ్ చూసినప్పుడు మధ్యలో జిలెట్ బేడ్ అనుకుంటూ వస్తుండే కదా, జిలెట్ బేడ్ పట్టుకొని వస్తుంది. ఒక్కొక్క జిలెట్ బేడ్ ఆ బ్రాండ్ ఆ వీడియో చేయడానికి దగ్గర ఎన్ని 100 కోట్లు తీసుకున్నాడు కూడా తెలియదు. అంత వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది ఒకవేళ సక్సీడ్ అయితే ఈ మ్యాచ్లలో. సో అభిషేక్ అనేవాడు ఖచ్చితంగా గట్టిగా సక్సెస్ అయ్యిండు, మంచి అగ్రెసివ్గా ఆడతాడు. సో అతని బ్రాండ్ వాల్యూ అనేది ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఎంత ఉంటుందో ఆల్మోస్ట్ ఆ లెవెల్లో బ్రాండ్ వాల్యూ ఉంటుంది, ఇలాగే అగ్రెసివ్గా ఆడుకుంటూ వెళ్తే అభిషేక్. సో దిస్ ఈస్ ద ఐపీఎల్ యొక్క పూర్తి బిజినెస్. ఇంకా చాలా బిజినెస్ ఉంటుంది. ఇంకా దాంతోపాటు టెక్ అనేది ఐపీఎల్ చాలా అంటే చాలా యూజ్ చేస్తుంటారు. కెమెరాస్ కానీ ఆ బ్రాడ్కాస్టింగ్ ఎట్లా జరుగుతుంది, ఆల్మోస్ట్ ఒక్కొక్క వీడియో ఒక లైవ్ క్యాస్ట్ అనేది 20 crore మెంబర్స్ 20 కోట్ల మంది చూస్తూ ఉంటారు. 20 కోట్ల మందికి లైవ్ అనేది ఎలా వెళ్తుంది, ఇలాంటి టెక్నాలజీ ఎలా సాధ్యమైంది. దాంతోపాటు మీరు స్టేడియంలో చూసుకుంటే చాలా అంటే చాలా టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఆ స్క్రీన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఆ లైవ్లో మీకు స్కోర్ అనేది ఎలా వస్తుంది, దాంతోపాటు అక్కడ ఉన్న కెమెరాస్ ఎలా వర్క్ అవుతాయి. ఒకటైతే ఒక వ్యూ ఉంటుంది, అదేంటిది 4 రోప్స్ ఉంటాయి, రోప్స్కి మధ్యలో ఒక కెమెరా ఉంటుంది, అది ఎప్పుడు తిరుగుతూనే ఉంటుంది, బాల్ ఎప్పుడు ట్రాకింగ్లోనే ఉంచుకుంటూ ఉంటుంది. సో ఇవన్నీ చాలా అంటే చాలా టెక్ అని యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద బిజినెస్ $10 billion బిజినెస్లో ఇంత పెద్ద మస్తు టెక్ యూజ్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. సో ఈ టెక్నాలజీ గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తా. టెక్నాలజీ ప్రతి ఒక్క పాయింట్ అనేది అసలు వాళ్ళు ఎట్లా యూజ్ చేస్తారో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా క్లియర్గా చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ఐపీఎల్కి సంబంధించిన బిజినెస్ యొక్క వీడియో. బాయ్.